ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా దక్షిణాయన ప్రారంభ శుభాకాంక్షలు. దక్షిణాయనం అనగానే సకల దేవతల యొక్క ఆరాధన, సత్ప్రవర్తన, జీవన విధానంలో మనం ఏదైతే అనుకుంటామో దేవతారాధన చేయడం వలన అనంతమైన శక్తి కలిగి విద్యలో, వృత్తులో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైన విజయం సాధించడం కోసము చాలా ముఖ్యమైన సమయంగా భావించగలగాలి. మనకు 16/6వ నెల 2026 నుండి 30వ తారీఖు 6వ నెల 2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాల్ని ఓసారి పరీక్షిద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షత్రకారకుడు, మిథున రాశిలో బుధాదిత్య రాజయోగం, రవి మరియు బుధుడు స్వక్షత్రకారకుడు, కర్కాటక రాశిలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితి సంచార స్థితి మరియు శుక్ర సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో విశేషంగా శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి వ్యయంలో కుజుడు స్వక్షత్రకారకుడు, తృతీయంలో గురు సంచార స్థితి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆలోచనలు అద్భుతం, కానీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో బుధాదిత్య రాజయోగము ఎన్నడూ లేనటువంటి విధంగా అదృష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా శుభ సమయం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడిన వారికి చిరు ప్రయత్నం చేస్తే మీరు విపరీతమైనటువంటి ప్రమోషన్స్ రావడం, మీరు ఏ ప్రాంతానికి అయితే అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అధిక అవకాశాలు ఉన్నాయి. అలాగే తృతీయంలో దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో 12 నెలల తర్వాత సంచరిస్తున్నారు. అక్కడే మరియు శుక్రుడితో కలిసి ఉన్నాడు కనుక తల్లిదండ్రులు, గురువుల సేవ, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి యొక్క మంత్ర పఠన సాధన శ్రవణం చేయడం వలన మీకు తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులు మీకు సంక్రమించే పరిస్థితి అధికంగా ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులతో, అన్నా తమ్ముళ్లతో, అక్క చెల్లెలతో ఆత్మీయ భావనగా మీరు ఉండండి. మానవ సంబంధాలుగానే ఉంచండి. ఆర్థిక సంబంధాలుగా మార్చాలి అనుకున్నారనుకోండి, మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారి అనేక రకాలమైనటువంటి భవిష్యత్తులో ఇబ్బందికి గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా వీరికి విశేషంగా వ్యయంలో కుజుడు స్వక్షత్రకారకుడయ్యాడు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున, అలాగనే పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు చేయవద్దు. ముఖ్యమైన పనులు ఏదన్నా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కారణం ఏమిటి? వ్యయంలో కుజుడు స్వక్షత్రకంగా అవ్వడం వలన, జ్యేష్ఠ పూర్ణిమ అవ్వడం వలన, అంటే మనకు వేసవికాలం వెళ్ళిపోతూ వర్షాకాలం వస్తుంది కనుక కొద్దిపాటి పిడుగులతో కూడుకున్న వానలు పడేటువంటి కాల సందర్భాలలో కొద్దిపాటి జలగండాలు, అగ్నిగండాలు, వాహన యంత్రాలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో దక్షిణాయన ప్రారంభ కాలంలోనే వస్తున్న మొట్టమొదటి అష్టమి తిథి అవ్వడం వలన కాలాష్టమితో సమానమైన అష్టమి కనుక గృహంలో బొబ్బర్లతో కూడుకున్న పిండిని దీపంగా ఏర్పాటు చేసి అందులో కొద్దిపాటిగా నవధాన్యములను వేసి మీ మనసులో కోరికలు కోరుకొని నెరవేరాలని చెప్పి దీపానికి దండం పెట్టుకొని ఈ దీపాన్ని సాకలి వారికి దానం చేయండి. విపరీతమైన అదృష్టం కలిగి
వృషభ రాశి వారు ఎన్నడూ లేని విధంగా 12 ఏళ్ల తర్వాత గురువు ఉచ్చస్థితిలోకి వచ్చారు కనుక దేవతారాధన, భగవంతుడి యొక్క ఆశీస్సులు, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు, ఆధ్యాత్మిక చింతనతో మీ గృహము అపార కుబేర తత్వంతో, ధనధాన్యాలతో, సమృద్ధితో విరాజిల్లుతుందని చెప్పి గమనించాలి. 16వ తారీఖున మనకు నిజ జ్యేష్ఠ మాస ప్రారంభమవుతుంది. సకల శుభ కార్యక్రమాలకు అంటే గృహప్రవేశాలకు కానీ, ఇల్లు మారడం కోసం కానీ, కొత్త వాహనాల క్రయ విక్రయాలకు ఇది చాలా మంచి సమయంగా భావించగలగాలి. అలాగనే మనకు 22వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాల ప్రారంభము. మనకు 22వ తారీఖున కాళాష్టమి, కాళభైరవ స్వామి స్మరణ ధ్యానం వలన సకల అష్ట కష్టాలు కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి. 27వ తారీఖున శనివారం రోజు శని త్రయోదశి, శని భగవాన్ యొక్క స్మరణ ధ్యానం వలన అఖండమైనటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఏకచక్రే మహాభోగి యోగతత్వము కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు 29వ తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, సకల దేవత దర్శనం వలన సకల ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా బర్త్లో లేనటువంటి వారు పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అఖండ ఆయురారోగ్యాల చేత సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి అత్యున్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనాలలో విజయాన్ని సాధించాలని మనసారా కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారం కోసం అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, వినాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.